అంతఃకరణ శుద్ధితో. That word for him only. He only returned. అంటే ప్లీజ్ ఫిక్స్ చేసుకోవాలి సార్. ఓకే. It's a fact and it has to be on record, Madam Speaker. Welcome back to Seng Star. We are reacting to Bharat and a Neenu movie. See the score changed again. This is DSP, that one. Yes. Political to the point. మీరు పెంచిన ట్రాఫిక్ ఫైన్స్ కి జనం ఏమంటున్నారో తెలుసా సార్? జనం పట్ల ఎందుకంత హాస్యం ఉన్నారో ఒక వివరణ ఇవ్వండి సార్. ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించలేదు? కనీసం స్టేట్మెంట్ ఇవ్వండి సార్. ప్రమాణ స్వీకారం ఒకటి రాసిన శుభోదయం చెప్పారు. చెప్పండి సార్. జనం ఎదురు పెట్టిన పట్టించుకోలేదు. ప్లీజ్ స్టేట్మెంట్ ఇవ్వండి సార్. సార్ స్పీకర్ ట్రాఫిక్ ఫైన్స్ ఇలా పెంచడంలో మీ అంతరం ఫైన్ ఏంటి? పెట్టడానికి జనాలు ఎంత అవసరం పడుతున్నారు మీరు చూస్తున్నారు అనుకుంటా. 10,000, 20,000, 30,000 ఫైన్ చేయండి సార్. సామాన్యులు అంత ఫైన్ ఎలా కట్టారు సార్? ఎవరైనా సభ నుంచి నిర్ణయం తీసుకున్నారా లేదా మీ ఆఫీసులు మీకు దోషం చేశారా? అలా ఎలా చేశారు సార్? అంతఃకరణ శుద్ధితో. That word for him only. He only returned. Wow. See the frames again. భాస్కర్ సార్ ఈరోజు ఎలా ఉంటున్నా? బస్ స్టాప్ ఉంది. ఏ డ్రెస్ ఉంటుంటారు? నాకేం తెలుసు సార్. టెస్ట్ చేసి భాస్కర్ ఉద్యోగం పోతే అది ఈరోజు శ్రావణ శుక్రవారం మా వాడు పూజ చేసి పట్టుచీర కట్టుకుంది సార్. ఆ అమ్మాయికి కూడా అలవాటు ఉంటే ఖచ్చితంగా లంగావని వేసుకొస్తుంది అనుకుంటున్నాను. Is that? Oh, there is a U-turn actually. Yeah. So he can watch her twice. In sari. Yeah. Oh, he will be with him, I think, in this movie. He's a PA, right? చెప్తాను అసలు నీ ఉంటాడే టీవీలో చూస్తే ఐస్ తిప్పుకోలేకపోతున్నా. అలాంటి వాడు మన లైఫ్ లో మన ఇంట్లో ఉంటే ఇంకేమైనా ఉందా? అర్థం కావట్లేదు మీకు. టూ మచ్ వర్షాలు. ఏంటి టూ మచ్? ఏ అలాంటి వాడిని కోరుకోవడంలో తప్పే ఉంది? అతను బ్యాచులర్ కాదా? అతనికి మ్యాచెస్ చూడరా? ఏమో ఎవరికి రాసిపెట్టుందో. అంతెందుకు నీకు ఛాన్స్ ఉంటే నువ్వు చేసుకోవా? చేసుకుంటావా లేదా? నిజం చెప్పాలంటే నాకు ఎప్పుడైనా ఓకే. మరి నీ సంగతి ఏంటి? ఛాన్సెస్ వదులుకుంటావా? మనకంత ఛాన్స్ ఉండదులే. దీని ముందు ఛాన్స్ ఉంటే నువ్వు అంటావా లేదా? Oh, that's all. హలో హలో వసుమతి ఉందండి. నా పేరు భరత్ అండి. ఏదో సీఎం భరత్ లా చెప్పా. ఏ భరత్? అరే నేను చీఫ్ మినిస్టర్ భరత్ అండి. మీకు ఎలా తెలుసు? ఎవరది? మేము మాట్లాడేది విని కాల్ చేశావు కదా. నేను చీఫ్ మినిస్టర్ భరత్ అండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసాను. CA won't call like that, right? కాల్ చేశారు. ఆ సీఏ వాళ్ళ అబ్బాయి సీను గాడు 10 రోజులు బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఫాలో అయ్యి మనం మాట్లాడుకోవడం చేసి వాడే చేసింటాడు. నువ్వు నేను చూస్తాను. నేను భరత్ మాట్లాడుతున్నాను. ఇందా కాల్ కట్టండి. వసుమతి ఉందండి. సీను నువ్వు ఇక్కడ ఏదో దాపు మాట్లాడుతున్నావు నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారండి? నేను సీఎం భరత్ని. ఎవరెవరో లిఫ్ట్ చేసి వెళ్తున్నారండి భాస్కర్. ఫోన్ చేసి నేను సీఎం అంటే మనకు కూర్చోడా సార్? వన్ లాస్ట్ టైం. His expression, see. హలో ఎవరు? నేను సీఎం భరత్ని మాట్లాడుతున్నాను. వసుమతి ఉందండి. బస్సునే మాట్లాడుతున్నా. హాయ్. చూడండి
మేమేదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. అది చూసి ఆట పెట్టిద్దామని కాల్ చేస్తున్నాను. హలో అర్థమైంది. స్ట్రైట్ గా సీఎం భరత్ చెప్తే నేను నమ్మట్లేదు. తప్పనాది. మీతో టెలిఫోన్ డైరెక్టరీ ఉంది, అందులో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ నంబర్ ఉంది. దాన్ని జస్ట్ కాల్ చేయండి. ఆపరేటర్ లిఫ్ట్ చేయగానే మీ పేరు చెప్పండి. ఏమైంది? సీఎం భరత్ ని కావాలంటే ఒకసారి సెక్రటేరియట్ కి కాల్ చేసి చెక్ చేసుకోమంటున్నాడు. వీడెవరో చాలా ఎక్కువగా వెళ్తున్నాడు. వీడిని ఒక్కసారి చెక్ చేసుకుని క్లారిఫై చేసుకుంటే సెక్రటేరియట్ కా They're waiting. They're waiting like some political scenario. Big. That is the young CM. That's 233 ఓకే కదా? 4040. హలో అండి, నా పేరు వసుమతి. they're gone. హలో వసుమతి. హాయ్ సార్. Good expressions. సారీ, స్టేట్ గా కాల్ చేసి చిన్న కన్ఫ్యూజన్. రోజు సెక్రటేరియట్ అంటే మార్నింగ్ బస్ స్టాప్ లో చూస్తుంటాను. యూ లుక్ సో డిఫరెంట్. ఐ మీన్ నైస్ వే. ఒకసారి హాయ్ చెప్పాను. ఇన్ఫాక్ట్ కలిసి హాయ్ చెప్పాను. కాఫీ కదా సార్? కాలేజ్ ఉంది. నాకు కూడా ఆఫీస్ ఉంది. దానికంటే ముందు మార్నింగ్ 7:30 ఈజ్ ఓకే. అయితే ప్లీజ్ ఫిక్స్ చేసుకోవాలి చేస్తాను. ఓకే. రేపు మార్నింగ్ కాఫీ కలుగుతా ఉంటాను. ప్లీజ్ చెప్తా ఉంటా. సీఎం భరత్ కాఫీ ఆఫీషియల్ మిస్సెస్ మరందరే కష్టం. ఓకేనా? Police. హాయ్ డాడీ. Hello. నేను వెళ్తా వస్తుంటా. Oh, her father. Oh, he is there. No? ఏ ప్లేస్ అయితే పెట్టండి సార్? His expression says only. He's going to be with him on the Shocking. whole, yeah. And he can put a nice shocking Yes, expression yes. actually. In Pushpa also, no? He's there with Papa. Yeah. Every movie Even in he looks police. same. Then Yeah, police. police roles would suit him more. And professional role also. There is professional. She's coming out too. Oh, all together is coming. The gang. మేడం ప్లీజ్. సీఎం సార్ రమ్మన్నారు. Madam, హాయ్ సార్, వసుమతి. I know. And you are? భాష వైశాలి. శైలజ. Hi, please. థ్యాంక్ యూ సార్. Yeah. ఏం తీసుకుంటారు? కాఫీ. ఇక్కడ ఇడ్లీ చాలా బాగుంటుంది భాస్కర్ చెప్పాడు. అగో విత్ ఇడ్లీ. నాకు కూడా ఇడ్లీ సార్. నేను నిన్నటి డాటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ మ్యాచెస్ చూడడానికి వస్తున్నారు. ఐ హావ్ చూస్. కూర్చోండి సార్. ఆర్డర్ చేసేస్తాం సార్. ఏం చేస్తుంటారు? ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వాట్ నెక్స్ట్? ఇంకేం అనుకోలేదు. కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. రోజు బస్ స్టాప్ లో ఉండేది. అంతమంది ముందు ఎలా ఉంటా అంటే నిజంగా చాలా బాగుంది. మీరు న్యాచురల్. మీరు రోజు పొలవలో వెళ్తూ మమ్మల్ని చూస్తున్నారంటే ఇట్స్ షాకింగ్. అసలు నమ్మలేకపోతున్నా. మీ అందరి వైపు కాదు, తన వైపే చూస్తుంటారు. He told him that. ఇంత హ్యాండ్సమ్ చీఫ్ మినిస్టర్ వస్తారని ఎప్పుడూ అనుకోలేదు సార్. ట్రాఫిక్ రూల్స్ విషయంలో మీరు అంత హార్ష్ గా ఉండడం రియల్లీ గ్రేట్. కాకపోతే రూల్స్ కూడా కొంచెం బాగా చేయాలి. అట్లీస్ట్ ఆ వచ్చిన ఫైన్స్ తోనైనా కొంచెం చేయొచ్చు. దట్స్ అ గ్రేట్ ఐడియా. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సార్. ఇది చాలా బాగుంది సార్. ఆల్రెడీ సార్. ఇక్కడ లైఫ్ కి డూ యు ఫీల్ ఎనీ చేంజ్ సార్? లాట్. అక్కడ ప్రపంచం ఇక్కడ ప్రపంచం టోటల్ వేరే. అక్కడ మీరు ఒక్కరే ఉండేవారా? యా. గర్ల్ ఫ్రెండ్స్? See the score. Her looks are superb, no? Here that eye area. ఇట్లాగా నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నారా సార్? ఐ డోంట్ నో. సార్ టైం అయింది. ఓ, అసెంబ్లీ టైం అయింది. టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మరి కలుద్దాం. సార్ మీరు ఫ్రీ సార్, ఎప్పుడు కలుద్దాం? సార్ కూడా ఫ్రీగా ఉండాలి కదమ్మా. షెడ్యూల్ చూసి చెప్తాను. విల్ కట్టేసుకో భాస్కర్. కట్టేసారు. బాయ్. ఉంటాను.
ప్రారంభించే ముందు తొలిసారిగా హౌస్ లో అడుగుపెట్టిన నూతన ముఖ్యమంత్రి శ్రీ భరత్ గారికి హౌస్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. Assembly. Here all will be there. Opposition. We have seen many Thank you, Madam videos. Speaker. My dear colleagues and honorable members, thank you. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ శ్రీపతి రావు గారు. Oh, he's the leader of opposition. అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఇది ప్రజాస్వామ్యం అన్న విషయం గుర్తుందా అని నా అనుమానం. వాళ్ళ నాన్న తర్వాత అతనికి ఆ సీట్ వచ్చింది కదా అని రాజరికం అనుకుంటున్నాడేమో. ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రజల కష్టాన్ని తీర్చాల్సిన ప్రభుత్వం ఫైన్ల పేరుతో ప్రజల రక్తాన్ని తాగేస్తున్నారు. సిగ్నల్ దాటితే 10,000 కొద్దిగా స్పీడ్ గా వెళ్తే 20,000, ఇంకేదో అయితే 25,000. ఏంటి అధ్యక్ష ఇది? ప్రజల్ని దోచుకొని చంపేస్తారా? దోచుకోవడం గురించి, దాచుకోవడం గురించి నువ్వు మీ పార్టీ చెప్తే మేము ఇక్కడ వినాలి. మా కర్మ ఆటో దగ్గర నుంచి ఆదివారం సంత పెట్టే వాళ్ళ వరకు మొత్తం నాకేశారు. ఎవరికి ఏం మిగిలిచారయ్యా అంటే ముష్టి వాళ్ళ పొచ్చులు ఉన్నదే అల్యూమినియం పొచ్చులు, అది మాత్రం మిగిలిచారు. అది అధ్యక్ష అసలు నాకు Saying like that, no talking. కూర్చోండి. మరి మాట్లాడివ్వండి. చేసుకోండి. లోపల పడాల్సిన టైం అయింది కాబట్టి బయటికి వెళ్ళాలి. అధ్యక్ష ఏ అర్థం కావట్లేదు అధ్యక్ష. Almost picturized like the same. Very natural, right? కూర్చుని హరికథలు బుర్రకథలు వినడానికి కాదు, జనం కోసం నిలదీయడానికి వచ్చాం. నిలదీయడానికి కాదు, నుంచుని నీ చేతిలో నగలు చూపించడానికి వచ్చావు. జనాలు చూసి కనిపించకుండా అందరూ కూర్చోండి. శ్రీపతిరావు గారు, ప్లీజ్ ఫినిష్ యువర్ పాయింట్. అధ్యక్ష, నాకు తెలిసిన వాళ్ళలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి లేట్ అయితే ఇవ్వాలి. ఏదో లేట్ అవుతుందని షార్ట్ కట్ లో ట్రాఫిక్ లేని 1 వేలో వెళ్తుంటే వాడిని పట్టుకుని 25,000 పైనేస్తారా? ఇక నెలంతా పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడా అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడతారు. థ్యాంక్ యూ మేడం స్పీకర్. ఇప్పుడే ఆనరబుల్ అపోజిషన్ లీడర్ గారు మాట్లాడిన మొత్తం విన్నాం. ప్లీజ్. కొత్తగా విధించిన ట్రాఫిక్ ఫైన్స్ గురించి, జనం పడుతున్న కష్టం గురించి వివరంగా చెప్పారు. దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది మేడం స్పీకర్. ఎవరు ఫైన్స్ కట్టాల్సిన పని లేదు. ఉన్న ట్రాఫిక్ రూల్స్ యాజ్ ఇట్ ఇస్ గా పాటిస్తే ₹1 కట్టాల్సిన పని లేదు. వాళ్ళ జీవితంతో వాళ్ళు హ్యాపీగా బతికేచ్చు. దీన్ని కొట్టచ్చు. While talking, don't. ఇందాక మీకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి ఏదో చెప్పారు. మీరు 1 వేలు వెళ్ళాడు పాపం, పైన వేశారు. నెలంతా ఎలా బతకాలని. నెల జీతం ఏముంది సార్, కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే వచ్చిన హ్యాపీగా బతికేచ్చు. కానీ పొరపాటున 1 వేలో ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చి గుద్దిందంటే అతని ఫ్యామిలీ జీవితాంతం ఎలా బతకాలని ఆలోచించాలి. జనం ఈ హౌస్ లో ఉన్న వాళ్ళని గెలిపించింది వాళ్ళకి మంచి చేయడానికి తప్ప, వాళ్ళు తప్పు చేస్తే సమర్థించడానికి కాదు. మొన్న మా నాన్నగారి కార్యక్రమంకి వచ్చినప్పుడు ఒక 2 వీక్స్ మొత్తం ఒక్కనే తిరుగుతూ ఉన్నాను. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఎవరికి 1% అకౌంటబిలిటీ కూడా లేదు. కానీ తెలుగులో జవాబుదారీతనం అంటారట. కొన్ని కొద్ది రోజుల్లో ఏ విషయంలోనూ ఏ ఒక్కళ్ళలోనూ నాకు కనిపించలేదు. I want to bring that back, Madam Speaker. I want to bring that back. నేను ఇక్కడి నుంచి దూరంగా వేరే సమాజంలో పెరిగిన వాడిని మేడం స్పీకర్. అక్కడ జనానికి, ప్రభుత్వానికి ఇద్దరికి భయం బాధ్యతలు ఉన్నాయి. దే ఆర్ రెస్పాన్సిబుల్, దే ఆర్ అకౌంటబుల్ అండ్ దే మేక్ దేర్ లైఫ్స్ బ్యూటిఫుల్. కానీ మనకి శుభ్రత లేదు. ఎక్కడన్నా ఏదన్నా చేయొచ్చు, ఎందులోనూ నాణ్యత లేదు. భయం లేకుండా విచ్చలవిడిగా కల్తీ చేయొచ్చు. ఇట్స్ రియల్లీ షాకింగ్ మేడం స్పీకర్. 100 కోట్ల పైగా జనాభా ఉన్న దేశంలో ఇలా నా సిస్టమ్ అవుతుంది. ఇంత హీనంగా మనం బతుకుతుంది. అధ్యక్ష, మా
మన బతుకున్న ఏమంటారా? సీఎం అయి ఉంటే ఏమైనా బతుకులని అవమానిస్తారా? దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష. It's a fact and it has to be on record, Madam Speaker. సమాజంలో బతకాలంటే భయం ఉండాలి, బాధ్యత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అది తేటానికి ఫైన్స్ కాదు, ఇంకా చాలా చాలా దూరం వెళ్తాం. ఏ పని చేయాలన్నా ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ఉంటాయి. ఇక నుంచి అందరూ వాటిని ఫాలో అవ్వాలి. ఓట్లు వేసే జనం మీదే ఫైన్స్ వేసి ఇంత హార్ష్ గా ఉన్నాను. ఇంకా సర్వీస్ లో ఉండే ఉద్యోగస్తులు, వ్యాపారులు, అధికారులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు తప్పు చేస్తే ఫైన్స్ ఎంత హార్ష్ గా ఉంటాయో వాళ్ళ ఊరికే వదిలేస్తున్నాను. మేడం స్పీకర్, హౌస్ లో ఉన్న వాళ్ళందరి డౌట్స్ క్లియర్ అయితే విత్ యువర్ పర్మిషన్ ఐ టేక్ ఎ లీవ్, మేడం స్పీకర్. Oh, Yeah. proud. తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే మీకు రాచరికం రాజులు గుర్తొచ్చారు. కానీ నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన మా అమ్మా నాన్న గుర్తొచ్చారు. Wow. Scene. I feel he's loving more the things he's doing. 5 degrees. See the time. That's what he's checking. Government office. Wow. Title song. Of ఇక నుంచి ప్రతి బడ్జెట్ ప్రజలకు అర్థమయ్యేలా, ప్రతి కేటాయింపు వాళ్ళకి తెలిసేలా, కేటాయించిన ప్రతి రూపాయి వాళ్ళకి అందేలా చేస్తాం. కాంట్రాక్టర్స్ అందరినీ హెచ్చరిస్తున్నాను. మీకు ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్, అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, దాని గురించి ఎప్పటికప్పుడు ఆరా తీసే అధికారం ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఉంటుంది. He's going each and every office. For her father. Oh. స్టేషన్ అన్ని ప్రాపర్ ఉండేలా చూసుకోరా. ట్రాన్స్ఫర్ చేసానని అనుకోదు. మీ అందరి ఇంట్రెస్ట్, సెన్సిబిలిటీస్, ప్రొఫైల్స్ తెలుసుకొని ఎవరెవరికి ఏ డిపార్ట్మెంట్ అయితే బాగుంటుందో పోస్టింగ్ చేయడం జరిగింది. మీ ధైర్యం మిగతా ఆఫీసర్స్ ఇన్స్పైర్ చేయాలని ఆశిస్తున్నాను. He's also there. I think he's feeling good. That's why so many people, good people, I think, showing it like that. Wherever will be there, no? 1-1. Nice goal. ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలకు కేంద్ర బిందువైన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతిపక్ష నాయకుడు కుమారుడు మనోహర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. 800 ఎకరాల ప్రభుత్వ భూమిని తన సంస్థకి దారాదత్తం చేశారని పలు ఎన్జిఓ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పలు స్కామ్లు, కుంభకోణాలు చేశారని మీపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరో భూ కుంభకోణంలో మీ పాల్గొందని అభియోగం. మీరేమంటారు? రాజకీయ నాయకుల మీద, డబ్బున్న వాళ్ళ మీద బురద జరగడం మనకి ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఆదాయం మీద చాలా అక్రమార్కులు సంపాదించారని బయట అది ఏముంటే గిట్టిని పార్టీలో మీడియా వాళ్ళు చేసే ప్రచారం. ఒక విషయం చెప్పనా, డబ్బు సంపాదించకపోతే ఎందుకు పనికిరాని అసమర్థుడంట, కష్టపడి సంపాదించి పైకి వస్తే అక్రమార్జుడంట. అందుకే ఎంతమంది ఏం పాకినా నేను పట్టించుకోను. పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ చేసిన హై ప్రొఫైల్ కేసు ఇది. నాకంటే బాగా మీకే తెలుసు. చాలా ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాలని. షూర్ సార్. సార్ Oh. ప్రతిపక్ష నాయకుడి కుమారుడు మనోహర్ అవినీతి ఆరోపణల కేసును High profile case. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా అప్పగించింది. ఈ నిర్ణయంపై రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి. యువ ముఖ్యమంత్రి భరత్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. They're showing him in between. పార్టీలో నాయకులు మాత్రం కలకలం సృష్టిస్తోంది. అధికారులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లను గాడిలో పెట్టాలని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి భరత్ ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కూడా దృష్టి పెట్టడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. Complete political, no? Yeah. The movie is so engaging and he's apt for this role. Like, Yeah. I can't imagine or I can think of anyone's face except Yeah. him for this role. Yeah. This is perfectly designed for him.
or only he can do it. That feel, I don't know, might be like, I am liking him in this movie so much in the role what he's portraying. But it's very all things, because that's the speciality about him. Everything is very subtle, but still we get, he's doing so many things, right? Actually, for him, no. If anyone is watching his movies continuously, then only we can find a proper actor in him. Yes. Because if we are watching only one movie or two movie and after that we are judging, no, then we'll be feel that he's simply like that he's doing. But actually, we have seen his same look in a different movies. No, Businessman, Srimantudu, Looks same. Maharshi, In every all movie. movies are almost look like same, but his performance will be different. It looks same most of the movies, like but we watched. minute performance, subtle reactions, and matured acting, and that too perfect for this role. Perfect. And even we will be feeling in this one, Businessman, he is a perfect there. He's Srimantudu perfect is a businessman. pakka businessman, again perfect, rich guy. So that rich with that educated, well educated. So that's the thing, no, well educated, rich, and become a CM. So that's perfect for him. He's already done a rich guy in Srimantudu. Yeah, and I used to feel like, many years before, like that people love him because of his looks. That's what the perception I had it, because he is very handsome. So obviously, like, people will go crazy because of, he has the roots and he has the looks, everything. So I used to think that way, but that's not the complete fact why people love him. Now understanding actually like why people love him so much, because if you have to love him, you have to watch his more movies, and not only just one or two. You have to watch more movies. Then only, like, we cannot judge him actually with watching just one movie, because most of the movies, that's the thing. I don't know, is any other actor has the same vibe like him, because he's unique in most of the movies. Yeah, he looks almost same. Like right? what I felt, no, like our Malayalam Prithviraj is there, no, actor. So one time he has done so many police character continuously. Movies, so many movies he has done it. Every movie is a police officer, but police officer is different. So that time, no, it's like same, but different. Yeah, that time, so many reviewers, they have criticized and they have appraised also, because he is doing the same police officer but doing in a different way. Sometimes it's alcoholic police officer, sometimes some disability womanizer, or sometimes some other or negative shade character. So like that, no, like that here also he is doing a rich guy only, but in a different way. So that's what so superbly, and we won't feel so stressed out or something like that while watching him. That's what. Like, especially like, the roles he handles, if he's doing in a very tough way also, like, we won't feel, very stressed while watching his the roles that he's doing. Feel so positive. So, like, very lively. We'll be more engaged with his characters acting. I felt in that way, because, some actors will feel, oh my God, how difficult. Easy way he's doing, no, that's the thing. In a very easy way. Even dialogue delivery also, like, that's he's what, doing in a very easy. Yeah, actually dialogue delivery I have to talk, because voice modulation, if it is an emotional, he'll be talk like that. If it is a professional way, in assembly, how he has spoken with Madam Speaker, that dialogue delivery was there, no? That continuously is talking also in between, that with the respect he is talking, Yes. and in the assembly how the people has to talk, like that he is talking in a respect way, and with the ruling also, because he is the leader of that house. So that like that also he has to talk, but in a respect way, and when he will be talking with family members is different. Voice modulation is different. When talking with Kiara is different. There is a lovable thing little required, no, that's romantic. So that he's talking in that way. I'm pretty sure, like,
if it's not this movie, because the same vibe, like political vibe, and that's not my cup of yeah. Actually, that's not. I don't like much of political plus romantic and commercial drama, elements, commercial like Indian elements. type of movie. That movie I like, but I'm not a person who love to watch continuously, like more of showing that political things so much. But I don't know, that loving factor is there in this movie. Actually, that's what I told actually, that engagement factor is there in each and every scenes. With we are not feeling it. It is a movie. Very well. It's a well written story. I feel it like I'm reading a book or something like that. Actually, while watching. it is more connecting to the people, because if some directors will be taking the movie in a complete political way, like all crowds will be not accepting there, because they will be not getting the digestion there, no? But not like so high background score, not like a superhero vibe is giving, and perfectly that also, like in that love romantic, not romantic, that's just like in this movie, little bit of that commercial. He's a human after all, right? So that part also has shown. It's not only like otherwise in other movies, there'll be a song also. There will be a song, there will be song, and that too, like how decent he was when he was meeting because he's her. He's not a Bharat, he's a CM. So that's with that respect he was treating, and that's what he wanted to be himself. That's what in that song also it was telling like that. That's the reason he was not discussing with Prakash Raj's character whatever the decision that he was taking. So he wanted to take a right decision, because if people involved, then that would become something else. So the decision, I feel Prakash Raj is the person who's controlling his father. And that's shown in the childhood itself, that he will be always with him. He is like an Illuminati. He is an Illuminati character. Because we know that, right? If somebody wanted to be an Illuminati, they will not take the main responsibilities. Because if they take the responsibilities, they wanted to what to say, like Pavakuttu and all, right? They want to control everyone. Kingmakers, and they will do all the things. So basically they are not king. They are sitting there, but they are they create kings actually. So in that way, that's a little negative shade have shown of Prakash Raj's character, because that's why people were telling him, let you be the next CM, but he's not interested in that position, because if he's in the position, he cannot do the things of what he wants, right? He's in that he's in the shade, but still he's the person who doing all the things. And that to know minute expressions with the minute characterization, some characters, because that one character, that media person is there, he's always showing him in between. There I felt it like Govardhan in Lucifer. Indrajit character is there, exactly like Lucifer movie, especially the Tovino scene, right? Like he's also coming from abroad, and people expected him that he will not be talking in Malayalam, and when he's talking a little English with Malayalam tone, then he's correct Malayalam he's talking. After this movie only Lucifer. Yes, I feel definitely got inspiration from these movies. I feel this movie is even people even Keralites watched this movies. It's a dubbed in Malayalam also. Hindi, Malayalam is there, I think. Hindi also, obviously that inspiration, definitely I'm feeling it. The power gone. Okay. So that's all about the scene. And one more thing, the main claps goes to the director and the music department, both, even the cameraman also, because these three person, some areas like we are not getting bored, because the assembly scene and all, how they have shown there also, it is not continuously one shot they are talking. So you have seen that roaming, the camera is I was not talking to you because you were talking so many things in between, because I was in that movie. I was not feeling to talk anything. Actually, no. I feel the talking may harm the, what is that? Visual. But sometimes the technical aspects, if it is coming so good,
I'll be feeling like that. Wow, that feeling is there. No, that I am producing there actually. I gave that reaction, Amla, because I was not, because the dialogue, I may miss the dialogue, or I may miss actually something. That's what I was in that. And his that score also, that Bharathanenu, that title song, so superb, so superb. That what we have not got it in the Maharshi in the first half, that DSP background score. Now. That he is nailing here. The gist of the first half they have taken in Maharshi, but it was not that, that is very successful. There it is completely different. Story is different. But second half. Yeah, and here it is completely different. Started it's political. Started from the first scene. So that shooted, it is just, it just shooted in the first scene itself. But in Maharshi movie, the second half actually have gone. Getting it, yeah. So we'll watch in the next video.